అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓటమి గుణపాఠం నేర్పితే విజయం బాధ్యతని పెంచుతుంది. మరింత ఎత్తుకెదిగేందుకు అది సోపానమవుతుంది. అయితే రాజకీయాల్లో ఈ ఫార్ములాని కరెక్ట్గా ఫాలో అయితే అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయని చెప్పొచ్చు. సేమ్ టు సేమ్ అదే ఫ్లోలో ముందుకెళ్ళిపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 100% స్ట్రైక్ రేట్తో రాజకీయంగా చరిత్ర సృష్టించామని ఆగిపోతే ఎలా? అధిరోహించాల్సిన అత్యున్నత శిఖరాలు ముందు ముందు మరిన్ని ఉన్నాయంటూ క్యాడర్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకేనేమో స్పీడ్ పెంచి సరికొత్త పంథాలో ముందుకెళ్తున్నారు పవన్. దూకుడు పెంచిన పవన్, గోదావరి గట్టు నుంచి మొదలైన జోష్ అటు అధికారులకు ఇటు కూటమి నేతలకు. వైసీపీకి పట్టు దొరకకుండా ప్లాన్ చేస్తున్నారా? గతం గతహ, ఇప్పుడు మాత్రం జనసేనది మరో రేంజ్ అన్నట్టు. 2024 ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఆ పార్టీ ఇప్పుడు ఏపీలో మరో పొలిటికల్ పవర్ సెంటర్ గా మారిపోయింది. గెలిచింది 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలే అయినా కూటమిలో భాగంగా ఆ పార్టీ సృష్టించిన ప్రభంజనం పొలిటికల్ గా దాని ఇంపాక్ట్ చాలా గట్టిగానే ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం కీలకంగానే ఉన్నారు. పొత్తుల సంగతేమో గాని పార్టీకి సొంత బలం సమకూర్చాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ విషయంలో వేగం పుంజుకున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల ఆయన దూకుడు పెంచిన తీరు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్న పవన్ దాన్ని గోదావరి గట్టు మీద నుంచే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పార్టీకి ఆయుపట్టు లాంటి ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టిన ఆయన ఇటీవల జరిగిన తూర్పు గోదావరి జిల్లా పర్యటనలోనే దానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. సొంతంగా పార్టీ ఎదగాలంటే గోదావరి గట్టు మీద పునాది బలంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రయత్నంలో పార్టీకి కూటమిలోని మిత్రపక్షాలకు గ్యాప్ ఏర్పడకుండా చూసుకోవాలి అన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. 2 రోజుల పాటు తన సొంత ఇలాఖా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించారు. స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకున్న ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పనిలో పనిగా నియోజకవర్గ నాయకులతోనూ ప్రత్యేకంగా భేటీ అయిన పవన్ పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల నుంచి వచ్చిన నాయకులతో పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై చర్చించారు. పిఠాపురంలో పవన్ అందుబాటులో ఉండటం లేదంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఇదే వేదిక నుంచి అదే స్థాయిలో కౌంటర్లిచ్చారు పవన్. నేను పిఠాపురంలోనే ఉంటా, పార్టీని కూడా బలంగా నిలబెడతా అంటూ స్ట్రాంగ్ గా చెప్పారు. పార్టీ విషయంలోనే కాదు, కూటమి ప్రభుత్వం విషయంలోనూ అలర్ట్ గానే వ్యవహరిస్తున్నారు పవన్. జిల్లా పర్యటనలో భాగంగా 2-3 గంటల పాటు ఎస్పీ ఆఫీసులోనే గడిపిన పవన్ లా అండ్ ఆర్డర్ నిర్వహణపై ఆరా తీశారు. తేడా వస్తే రియాక్షన్ మరోలా ఉంటుందంటూ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సొంత పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూనే కూటమి నేతలకు క్లాస్ పీకారు పవన్. పై స్థాయిలో కూటమి పెద్దలుగా తాము ఏమనుకుంటున్నామనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. తాము ఒకటి అనుకుంటే కింది స్థాయిలో మీరు మరోలా ముందుకెళ్తే ఎలాగా అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మీకు ఛాన్స్ లేదంటూ ప్రత్యర్థులకు కూడా అదే స్థాయిలో ఊరమాస్ హెచ్చరికలు పంపించారు. పార్టీ బలోపేతం విషయంలో పవన్ ప్రత్యేకంగా గోదావరి ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. పార్టీ ఆవిర్భావం మొదలు జనసేనకు బలమైన పట్టున్న ప్రాంతం ఇదే. సీట్లు, ఓట్లు పక్కన పెడితే పొలిటికల్ గా ఇక్కడ ఆ పార్టీ ప్రభావం కాస్త ఎక్కువే. కీలకమైన కాపు సామాజిక వర్గం కూడా మెజార్టీ శాతం జనసేనకు జై కొడుతోంది. అందుకే 2024లో పొత్తుగా వచ్చి ప్రత్యర్థుల్ని చిత్తు చేసింది. ఆ పార్టీ గెలిచిన పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ ఉభయ గోదావరి జిల్లాల నుంచే గెలిచినవి కావడం విశేషం. అందుకే గోదావరి గట్టు మీద పట్టు జారకుండా పవన్ జాగ్రత్త పడుతున్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా 2 గోదావరి జిల్లాల్లోనూ వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. ముద్రగడ పద్మనాభం, కన్నబాబు, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా, తోట త్రిమూర్తులు వంటి బలమైన నాయకులున్న చోట ఏ మాత్రం తేడా కొట్టినా కథ మళ్లీ మొదటికొస్తుంది. అందుకే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా పార్టీ పట్టు తప్పకుండా పవన్ ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నట్టు అర్థమవుతోంది. మరి పవన్ దూకుడు గోదావరి జిల్లాల్లో వచ్చి ఎన్నికల నాటికి జనసేనకు ఎంతవరకు డబుల్ బూస్టప్ అవుతుందో చూడాలి.